అండి ఇదైతే చాలా ఈ ప్లేస్ అంటే చాలా బాగున్నాను మీకోసం డేర్ చేసేది ఇక్కడికి వచ్చేస్తాను. ఇదైతే చూడండి ఎలా ఉంది. నాకు భయం వేస్తుంది పాములు ఏమైనా ఉంటాయని. అలో లేదనుకుంటాను, మేబీ చూస్తాను. అందరూ వస్తున్నారు చూడండి. ఫ్లవర్స్ పూలు తట్టినట్టు పెట్టారు. ఇదైతే ప్రొమోగ్రానేట్ కాదు, డ్రాగన్ ఫ్రూట్. వావ్, చాలా అంటే చాలా బాగుంది. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీకు ఒక జేపీ పార్క్ చూపిస్తాను. ఆ జేపీ పార్క్లో మనము లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చాలా స్టోర్స్ చూపిస్తాను. ఇక్కడ పావు బజ్జీ మీరు ఎవరైతే విజిట్ చేయాలో మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే మీకు నేను మంచిగా స్టోర్స్ ఉన్నాయి. ఎవరైతే విజిట్ చేయాలో ఇక్కడ మంచిగా చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇంకా మంచిగా చూపిస్తాను. మాతో పాటు మీరు రండి. దీని అడ్రస్ వచ్చేసి యశ్వంత్పూర్ మత్తికీర చౌడేశ్వరి బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది జేపీ పార్క్ అని. చాలా పెద్దది గాయస్. ఇదిగోండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఈడ తాతలు అవ్వలు బాగా ముచ్చట్లు పెట్టుకుంటారు వచ్చి. ఫైనల్గా ఇదే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ వాకింగ్ అని వస్తారు, జాగింగ్ అని వస్తారు, అన్నిటికి వస్తారు. ఇదిగోండి ఆడ ఫ్లవర్స్ మీన్స్ చెట్లకి నీళ్ళు కొడుతున్నారు. అవి కూడా బతకాలి కదా, చెట్లకి నీళ్ళు కొడుతున్నారు చూడండి. 2 ఆవులు ఎంత బాగా వాళ్ళు డెకరేట్ చేశారు. మీకు ఈ లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. అలో ఉంటుంది, మేబీ మేము ఒకసారి వెళ్ళాము, అలో ఉండొచ్చు. ఎట్లా నీళ్ళు పోస్తున్నారు అనేది ఒక్కసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. చూడండి ఎంత బాగా నీళ్ళు చెట్లకైతే నీళ్ళు కొడుతున్నారు. ఆడ పిల్లలు చూడండి స్నానము, చిన్న పిల్లలు ఎట్లా స్నానం చేస్తున్నారు అనేది. ఇక్కడైతే మీరు బాగా టైం స్పెండ్ చేయవచ్చు. అక్కడైతే పాండ్లన్నీ బాగున్నాయి. మీరు చూసండి, తాత అవ్వ ఏదో పొలంలో చేసుకుంటున్నారు. మంచి క్రియేటివ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూడండి చాలా అంటే చాలా బాగున్నది. ఇదైతే రియల్ లావులాగే ఉన్నాయి. మేబీ ఇక్కడ మెట్రో వస్తుంది. ఇక్కడ పిల్లల కోసం ట్రైన్లన్నీ చేస్తుంటారు. ఇదంతా చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇది చూడండి రియల్ ట్రైన్ లాగే ఉంది కదా. ఇది పిల్లల కోసము చేస్తున్నారు. మీకు ఇంకా ఏమేమో చూపిస్తాను, మాతో పాటు మీరు రండి. ఇదైతే స్టెప్స్, శాండ్ స్టెప్స్. ఇవి మట్టి మన కాలికి జాగింగ్ అవ్వాలని చూడండి. ఇదిగోండి మళ్ళీ ఇవే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది చూడండి రియల్ సీట్ లాగే. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ అయింది చూడండి. సీట్లు రియల్ మనం బుక్ చేసుకున్నట్లే బస్సులో వెళ్తాం కదా, అట్లే చాలా బాగున్నాయి. ఇది అయితే చూడండి, ఆడైతే మనము షూట్లు చేసుకోవచ్చు. ఈ బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడో 2011లోనో 14లోనో ఇది వచ్చింది. అయినా ఇప్పుడు 2026 కాబట్టి మా అంకల్ చెయ్యి అంతా ఇరిగిపోయింది. ఇదైతే చూడండి ఆ మదర్ ఎంత క్రియేటివ్గా ఎంత బాగున్నారు చూడండి. ఇదైతే చూడండి ఫ్లవర్స్ సేమ్ మన పల్లెటూరు లాగే ఉంది చూడండి. ఆ ఫ్లవర్ మీకు తెలుసా? రౌండ్గా మనము ఏం ఫ్లవర్ అది నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా క్రౌడ్ లేదు, కొంచెమే ఉన్నారు. మనం వాకింగ్ చేసేకి డిస్టెన్స్ ఉంటుంది. ఇదైతే లేడీస్ వాష్రూమ్.
10%లో 2% ఇలాంటివే చూసేది. చూడండి ఎంత గ్రీన్, రియల్ గ్రీన్ ఇది, ఎంత గ్రీన్ ఉంది చూడండి, ఎంత గ్రీన్ ఉంది ఇది. ఇదేం డిఫరెంట్ కలర్ ఉంది, ఏమిది? ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే అదే తర ఆరెంజ్ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ ఇప్పుడు నేను 100%లో కేవలం 60% మీకు చూపించగలుగుతున్నాను. ఇంక 40%లో మనం చూపిద్దాము. యాక్చువల్లీ మనము పొద్దునుంచి వ్లాగ్ చేసిన సాయంకాలం వరకు ఈ గ్రౌండ్ అవ్వదు, అంత పెద్దది ఈ గ్రౌండ్ అంటే. ఆడ చూడండి బాగుంది కదా మనకి. ఇదేం తెలుసా మీకు? బాదము ఒకటి ఎక్కడో మొన్న కింద పడునింది, అది ఇట్లా ఓపెన్ చేస్తే చాలు వైట్ కలర్ బాదం వచ్చింది. ఈసారి మనకి మేబీ ఏం దొరకచ్చో చూద్దాము. మేము 4:40కి బయలుదేరాము, వచ్చేసరికల్లా 5 o'clock అయింది. ఇప్పుడు 28 minutes అయింది, ఇప్పుడు 5:28 అయింది. టైంతో పాటు మీకు చెప్తున్నాను చూడండి. మేబీ మేము పోయినప్పుడు 6-6:30 అవ్వచ్చు. మీకు చూపించాలి కదా, చూడండి. ఎక్కడ మనకి మంచిగా ఫొటోస్ చూపించచ్చు, వీడియోస్ చూపించచ్చు. తెలుసా మీకు? ఇది తెలిస్తే కామెంట్ చేయండి. చాలా రకాల ట్రీస్ ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి. చూడండి, కనిపిస్తుందా? నాకే ఒక డౌట్, ఇది దేంతో కట్టింటారు మీరు చెప్పండి? మా మమ్మీని అడుగుదాం. దీన్ని దేంతో కట్టింటారు మమ్మీ? ఇటుకి రాయిలతో. ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది, ఇంకా కడుతున్నారు. మేబీ దీంట్లో కూడా జేపీ పార్క్లో దీంట్లో కూడా ఒక కొత్తది ఏమన్నా ఓపెన్ చేయగలరేమో, చూద్దాం. పోయినసైతే నేను షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు మేము ఇక్కడే కూర్చోనింది. ఆడ క్రికెట్స్ చాలా అంటే చాలా బాగా ఆటలాడతారు అందరూ, పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆటలాడతారు. ఇది డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు రెడ్ కదా మనం చూసేది, వైట్ కూడా ఉంటుందా ఏమో నాకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్ నేను శ్రీమతికి ఎత్తుకొని పోవాలనుకుంటున్నాను, చూద్దాం దొరుకుతుందా లేదా. ఓకే, ఇప్పుడు మనమైతే అది పీకుదాం రండి. ఆ ఎల్లో కలర్ ఉంది కదా, ఆడిపోతేనే మనకి 70% కంప్లీట్ అయ్యేది, ఇంకా 30% ఉంటుంది. ఎట్లా ఒకట్లా చూపిస్తాం. 200% యాక్చువల్లీ నేను మీకు 100% చూపిస్తున్నాను. ఇది చూడండి, యాక్చువల్లీ 200 ఉంటుంది, 200-220 ఉంటుంది. మేబీ నేను 200 అనుకుంటాను. 200 చూపిస్తే మీకు బోర్ అవ్వచ్చు, మళ్ళీ వ్లాగ్ సరిపోదు, కాబట్టి నేను మీకు 100% చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే చిన్నపిల్లల జేపీ పార్క్, మీన్స్ పెద్దవాళ్ళు కూడా ఆడవచ్చు. ఫస్ట్ చాలా బాగున్నాయి, ఇప్పుడు ఎవరు లేదు. ఇది ఎక్కితే మనము మౌంటైన్ క్లైంబ్. ఇదిగోండి, నేను అట్లా వచ్చాను కదా, నేను ఎట్లా వచ్చింది మీరే గెస్ చేయండి. ఇట్లా కదా, అదే ఫస్ట్ స్టార్టింగ్ గేట్. ఆడే ఫ్లవర్స్ చాలా బాగుంది. కనిపిస్తుందా? ఇది పోవచ్చు. ఇది కొత్త ఎక్సర్సైజ్ ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఏమవుతుందో చూద్దాం. పోదాం దా మసాలా ఒళ్ళ ఒకసారి వెళ్ళా అదిగోండి
ఫస్ట్ మనం అట్టుపోయినాం కదా, అదిగోండి కనిపిస్తుంది ఫస్ట్ గేటు. అట్టుపోయినాం కదా, ఇప్పుడు ఇట్టు వచ్చినాము. ఈ వ్లాగ్ని ఎండ్ చేయాలనుకుంటున్నాను. అయిపోయింది వ్లాగ్ టైమ్స్ కూడా అయిపోయింది. ఇంకొకసారి మీకు మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌడీ బాయ్స్ చూడండి, లైక్లు షేర్ మా మమ్మీ కోరుకుంటుంది దీనికి 10,000 లైక్స్. 10,000 కాకుండా ఒక 1,000 అన్న లైక్ చేయండి. మీకు నాకు తోచినంత లైక్ చేయండి. చూడండి, మళ్ళీ మేము సెకండ్ టైం వాక్కి వెళ్తున్నాం కూర్చొనికి. మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మనకి వాకింగ్ చేసి అలసిపోతే చైర్లు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా విజిట్ అవ్వండి. దీనికి పార్కులో గేమ్ ఉంటుంది కాబట్టి అప్పుడు టికెట్ కౌంటర్ ఉంది. ముసలా వాళ్ళు భలే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూడండి ఎంత పెద్దది అంటే చాలా పెద్దది పార్కులు. ఇదేం మీకు తెలిస్తే కామెంట్ చేయండి పైన ఉండేది. ఇక్కడ ఇప్పుడే కరాటే మొదలుపెట్టారు. పిల్లలకి ఎనర్జీగా రావాలని, పిల్లలు భలే బలవంతంగా రావాలని, బలం రావాలని కరాటే మొదలుపెట్టారు. చూడండి ఎట్టేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. చూడండి కనిపిస్తుందా, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. చూడండి చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ పార్కు మీరు వెళ్ళారా, ఎన్నిసార్లు వెళ్ళారో మాకు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ట్రీస్ అన్నీ మనము చూడండి, ఈ ట్రీస్ అంతా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము మన కాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి, బ్లడ్ సర్కిల్స్ రావాలంటే మనం ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి పాపలకి ఏం అర్థమైందో తెలీదు, ఎగరేస్తుంది మళ్ళీ. చూడండి ఇదే అండి, తాతలు అవ్వలు అందరు ముత్తాతలు కూడా నడుస్తున్నారు. ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. దీంట్లో ఇప్పుడు లాంగ్ వీడియోలో మీకు ఒకసారి చెప్తున్నాను. చూడండి ఎంత బాగుందంటే, ఇదే రాశివన నవరగణ నక్షత్ರದ. ఇప్పుడైతే కుక్కలు చూడండి ఎంత బాగా పోతుంది. ఇప్పుడైతే మా చెప్పులు మేము వదిలేస్తున్నాము. ఇప్పుడైతే మనం నడద్దాము. చూడండి ఇది ఏమేమంటే, ఇక్కడ మనకి ఫిష్ ట్యాంక్ రాయిలు ఉంటాయి కదా, అట్లాంటిదే ఫస్ట్ ఇక్కడికి వచ్చినాయి, తర్వాత ఫిష్ ట్యాంక్లోకి వచ్చింది. బ్లడ్ సర్కిల్స్ చాలా పెరుగుతాయి. మీరు నడవండి. చూడండి వావ్, ఈ చెట్లు అంటే చాలా బాగున్నాయి కదా, చెట్లు బాగున్నాయి కదా. మేమైతే 4:40కి వచ్చినాము. మరి ఎప్పుడు వెళ్తామో మీరే చూడండి. ఫుల్ వ్లాగ్ ఈరోజు. చూడండి చెట్లు వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మనము నడిచి అలసిపోతామని అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, అక్కడ కూర్చోడానికి మనకి చైర్లు ఇచ్చారు. ఆ చైర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎవరు కూర్చున్నా విరిగిపోదు. కాకిలు చూడండి ఎట్లా వస్తున్నాయి. మా వెనకాల చాలామంది అవ్వలు నడుస్తున్నారు. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ యాంటీ అయితే కొట్టేస్తుంది. మేబీ అది ఇప్పుడు మనం అట్లా పోతున్నాము, ఏం కొడుతుందో చూద్దాము. చెట్టు అయితే విరిగిపోతుంది. మా మమ్మీ అయితే ముందర వెళ్తుంది. ఆ వెనకాల ఆంటీలు చూడండి ఎట్లా వస్తున్నారు, ఫాస్ట్గా వస్తున్నారు.
నేను వ్లాగ్ కోసము వెనకాలకు వస్తున్నాను. కాలు మంటలు గాయస్. ఫస్ట్ మనము ఇట్ట నుంచి పోయి మళ్ళీ ఇట్లా వచ్చినాము. ఇప్పుడైతే మా మమ్మీ నడుస్తుంది. చాలా బాగుంది. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ చెప్పు. మా మమ్మీ మెల్లిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడండి. వావ్, ఈ ఫ్లవర్ మనం ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుంటాం కదా, గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి. చెప్పాను కదా వీళ్ళేమో కొడుతున్నారని. వాళ్ళైతే జాంకాయలు పీక్కున్నారు గాయస్. నిమ్మకాయలు ఇక్కడెక్కడో ఉంటే వాళ్ళు పీక్కున్నాడు. పైన నిమ్మకాయలు ఉంటే పీక్కున్నారు. ఈ అట్లాంటి కట్లు ఉంటాయి కదా, అది ఎత్తుకొని పోయి వాళ్ళు మంట పెట్టుకుంటారు పొయ్యి వెలిగించేకి. పాతకాలం పద్ధతి పాటిస్తున్నారు వాళ్ళు. ఈ చెట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం డైలీ చేతికి ఊరికి పోయినప్పుడల్లా మనము చేతికి పూసుకుంటాం. అదేంటది? మా మమ్మీని అడుగుదాం. మమ్మీ ముందు తిరిగిట మనము చెట్టుకి నూరి పూసుకుంటాం. అదేం మరి? గెస్దా? గోరింటాకు, గోరింటాకే కదా. గెస్తందు అనింది. చూడండి, ఇదేం చెట్టు? బొంగులో చికెన్. ఇది బొంగులో చికెన్లో చేస్తారు కదా, బొంగు చెట్టు అది. అట్టుపోయి ఇట్లా వచ్చేస్తున్నాం మనము. చూడండి, వీళ్ళంతా ఎంత తెంపుకొని పోయి ఎత్తుకొని పోతున్నారు సంఖలోకి. 2 రౌండ్స్ వేసినాము. అటు ఇటు వేసేసి మా చెప్పులు వేసుకుంటున్నాము. మధ్య భాగ్య, అగ్నేయ, దక్షిణ, ఈశ్వన, ఉత్తర, పూర్వ, పశ్చిమ, నైరుత్ర, వాయువ్య. తెలుగులో నాకు తెలీదు, కన్నడలో రాస్తుంటే తెలిసినాను. దిక్కు కన్నడ వేశారు. చూడండి వాళ్ళంతా. చూడండి, ఇదే బొంగులో చికెన్. బొంగులో మనము ఒకసారి ట్రై చేద్దాము. మీకు చాలా చూసే మడివితలనే ఉంది. ఇదంతా ఆ కట్లు, దాంట్లో చికెన్ వేసి వండుతారు కదా, ఆ కట్లు, బొంగులో కట్లు. చూద్దాం ఇంకా ఏమేమి చేస్తామో మనం. ఇంకా ఈ చెట్టు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జాంకాయ చెట్టు, నేనే చెప్పేస్తాను. పైన చూడండి, వావ్ ఎగ్జైట్మెంట్, చాలా బాగుంది వ్యూ అయితే. ఆ కట్లు చూడండి వైట్గా ఎంత మెరుస్తున్నాయో. ఇదిగోండి పక్కన వీళ్ళు అయితే మోసుకొని పోతున్నారు. ఇక్కడ పని చేసే వాళ్ళు అక్కడే తెంపుకున్నారు. ఇదిగోండి చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి తెంపుకున్నారు. అదిగోండి ఇదే తెంపుకున్నారు. ఇదిగోండి ఎంత వైట్గా ఉందంటే, ఇంత లావు ఉంది అది. పైన చూడండి గ్రీను, ఇక్కడ చూస్తే వైట్. మన ఛానల్ దగ్గరలో ఉంది నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే వాకింగ్ చేసుకుంటున్నాము. పైన చూడండి వ్యూ చాలా బాగుంది. చూడండి వ్యూ చాలా బాగుంది. మనం చూపించింది జేపీ పార్క్లో మొత్తం చూపిలే. 50కి 100కి 15 చూపించాము. ఇంకా 50% బాకీ ఉంది, చూపిస్తాం. పోతా అన్నీ చూపిస్తాము. చూడండి ఆడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి చూడండి. ఇది మా శ్రీవేణత కంటే చాలా ఇష్టము. శ్రీవేణత అనుకుంటుంది, నేను అనుకుంటానండి. ఎల్లో ఫ్లవర్స్ పోయేటప్పుడు ఒకటి పిక్కపోతాము, మర్చిపోతామేమో. కుక్కలు చూడండి ఎట్లా ఫైట్ ఆడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మమ్మీ? చూడండి, మేమైతే వాకింగ్ చేసుకొని పోతా ఉంటాము. దగ్గరలో ఎవరో ట్రైన్ మోగుతుంది, అందుకే సౌండ్ వస్తుంది. రండి మీరు కూడా. ఇదైతే ఎక్సర్సైజు. ఎక్సర్సైజ్ బాయ్స్ ఎక్సర్సైజ్, గర్ల్స్ ఎక్సర్సైజ్ అట్టుపక్క ఉంది.
చూడండి మా వెనకాల ఎన్ని మంది వస్తున్నారు. చూడండి ఇదే ట్రైన్ ఏమో, చూస్తాం ఇంకా ఏమేమి చూస్తున్నాం. ఏంటో మీకు తెలుసా రాయిలు. ఆడ చూడండి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. వ్యూ చూడండి, వ్యూని నేను క్యాప్చర్ చేస్తున్నాను, చాలా బాగుంది. తెలుసా మీకు, నేను చెప్పేస్తాను. ఇదైతే ఈ సెకండ్ గోరింటాకు. ఒకటి గ్రీన్ కలర్ గోరింటాకు ఉంటుంది కదా, ఇంకొకటి రెడ్ కలర్ గోరింటాకు. ఆ గోరింటాకు మనం పడితే మన చేతులు బాగా హెల్తీగా ఉంటుంది, హెల్తీగా రెడ్ కలర్ వస్తుందండి. అంత క్యూట్గా ఉన్నాడు కదా పిల్లడు, చిన్న పిల్లడు. ఓకే గాయ్స్, చూద్దాం ఇంకా ఏమేమి చూస్తాము.